అమ్మా నమస్తే, మీ పేరు? నా పేరా గంటా రాశిలో వచ్చినండి. ఏం చేస్తుంటారమ్మా మీరు? ఏం చేయరండి, ఇంట్లోనే ఉంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కొలనుకొండ ప్రాంతంలో జీవిస్తున్నారు? మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మరేంటి 20 సంవత్సరాల సొంతింటి కళను ఈరోజు నారా లోకేష్ గారు సాకారం చేశారు, ఎలా అనిపిస్తుంది అసలు? బాగా చాలా సంతోషంగా ఉందండి. మేము అసలు వస్తాయని అనుకోలేదు. ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళు అసలు తీసేస్తామని అన్నారు, కానీ అది మటుకు మాకు బాగా ఇదైందనమాట. చల్లగా ఉండాలి ఆ బాబు మటుకు. ఆయన చేతుల మీదుగా అందుకోవడం ఎలా అనిపించింది? సంతోషంగా ఉందండి బాబు మటుకు. ఏమేమి ఇచ్చారు? అసలు మేము అసలు ఊహించలేదు, ఆయన చేతుల మీదుగా ఇస్తారని మటుకు మేము అనుకోలేదు. ఏదో ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎవరి చేత ఇప్పిస్తారని అనుకున్నాం, కానీ ఆయన చేతుల మీదుగా మటుకు ఇప్పిస్తారని మేము అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. ఇళ్ళ పట్టతో పాటు ఇంకేమి ఇచ్చారమ్మా మీకు? బట్టలు పెట్టారండి, బట్టలు ఇద్దరికి. బాబు ఉన్నాడు, బాబు నేను ఇద్దరు ఉంటాం ఆ ఇంట్లో. ఏంటమ్మా ఎలా అనిపించింది అసలు? ఊహించారా గతంలో ఎంతోమంది నాయకులు కూడా మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పి? లేదండి, ఊహించలే మేము అసలు. చాలా బాగుంది, సంతోషంగా ఉన్నాను. ఏం చెప్పారమ్మా ఇళ్ళ పట్టా ఇచ్చినప్పుడు లోకేష్ గారు మీరు? బాగున్నా, జాగ్రత్తగా ఉన్నారా మా అమ్మ, బాగున్నారా అని అడిగారు. బాగున్నామయ్యా అన్నాను. జాగ్రత్త మా అమ్మ పట్టా అని అన్నారు అన్నమాట. అంటే గతంలో ఎంతోమంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేశారు కదా, వాళ్ళకి కానీ నారా లోకేష్ గారికి కానీ తేడా ఏమన్నా గమనించారు? తేడా చాలా ఉందండి. ఎమ్మెల్యేలుగా చేశారు కానీ ఓట్లు ఎప్పుడు వచ్చారు, కానీ తర్వాత ఒక్కళ్ళు కూడా రాలేదు. అంతకుముందు ప్రభుత్వం అసలు ఎత్తేసేస్తామని అన్నారు. ఆ పట్టాలు రావు మీకు, కొండ ప్రాంతంలో ఉంది కదా అని చెప్పి అన్నారు. మేము మటుకు కళ వదిలేసుకున్నాం. ఇప్పుడు మటుకు మాకు నెరవేరింది అది మటుకు. ఎవరన్నారమ్మా అసలు అక్కడ ఇళ్ళు మొత్తం తీసేస్తాం, ఇది రైల్వే భూములు అని చెప్పి ఎవరు చెప్పారు? మాకు చూడటానికి వచ్చిన వాళ్ళని అడిగితే ఒకసారి ఎవరో వచ్చారు నాయకులు, వస్తే ఇది రాదమ్మా మీకు వస్తుందని ఎవరు చెప్పారు, పట్టా తీసేస్తాము, ఇళ్ళు తీసేస్తారు కానీ పట్టాలు ఎవరు అని అన్నారు. అంటే లోకేష్ గారు మీ ప్రాంతాన్ని ఎన్నిసార్లు విజిట్ చేశారు, ఎన్నిసార్లు వచ్చి ఉంటారు మీ ప్రాంతానికి లోకేష్? వచ్చారండి, 3 సార్లు వచ్చినట్టు. అప్పుడే మీకు హామీ ఇచ్చారు ఇళ్ళ పట్టాలు ఇస్తారు? అప్పుడే ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన 10 నెలలు ఇస్తారని ఊహించారు? ఊహించలేదండి. అంటే 5 సంవత్సరాల లోపు ఇస్తారని అనుకున్నాం, కానీ అమ్మటే ఇస్తారని అనుకోలేదు. అంటే అమ్మ ఇక్కడ ముఖ్యంగా ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు, టీడీపీ వాళ్ళకే ఈరోజు పట్టాలు ఇస్తున్నారని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? అది లేదండి, అందరికీ ఇచ్చారు. వైసీపీ వాళ్ళని లేదు, తెలుగుదేశం వాళ్ళని లేదు, జనసేన అని లేదు, ముగ్గురికే ఇచ్చారు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకే ఇచ్చారు, అదేమి లేదు అసలు. ఏమైనా మార్పు కనిపించిందా మంగళగిరి నియోజకవర్గంలో? వచ్చిందండి, చాలా మార్పు వచ్చింది. బాగానే ఉన్నాం, మేము అందరం సంతోషంగా ఉన్నాము, అంతా బాగున్నాం. మీ అమ్మాయికి కూడా పట్టా అందింది, తల్లిగా మీకు ఎలా అనిపించింది? సంతోషంగా ఉందండి మాకు. ఇంకొక అమ్మాయి కూడా ఉంది, ఆ అమ్మాయికి కూడా వచ్చింది పట్టా, వస్తుంది. ఇంకొక అమ్మాయికి రాలేదు, ఖాళీ ప్లేస్ ఉంది అమ్మాయికి. ఆ అమ్మాయికి ఇవ్వాల, మరి ఎప్పటికి ఇస్తారో తెలియదు ఆ అమ్మాయికి. అది మొత్తం మీ ఊరంతా సంతోషం? సంతోషమేనండి, చాలా సంతోషం. అందరూ తెలుగుదేశము, జనసేన వచ్చాక జనసేన, అంతేగాని వేరే మాకు మాట లేదండి. వైసీపీ మటుకు కాదు మేము. అమ్మ నమస్తే, మీ పేరు? మా బాణావతి మంగమ్మ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పాలనకొండ నుంచి. తీసుకున్నారు ఇళ్ళ పట్ట? ఎవరి చేతుల మీద తీసుకున్నారు? లోకేష్ గారు. లోకేష్ గారు ఏమన్నారమ్మా ఇచ్చినప్పుడు, పట్టా ఇచ్చినప్పుడు? అన్నారు. ఏమేమి ఇచ్చారు ఇళ్ళ పట్టాతో పాటు మీకు? శారీ, కుంకుమ పసుపు. అంటే పుట్టింటి కానుక ఇచ్చినట్టు ఇచ్చారు? అవును సార్. ఎలా అనిపించింది అసలు? బాగానే ఉంది. అసలు ఊహించారా నారా లోకేష్ గారు ఇళ్ళ పట్టా ఇస్తారని, కానీ ఆయన చేతుల మీదకి అందుకుంటారని? మేము ఇచ్చుకున్నాం సార్ ఫస్ట్లోనే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ ప్రాంతంలో ఉంటున్నారు? మేము చిన్నప్పటి నుంచి అక్కడే సార్ మేము. మరి గతంలో ఎవరో పట్టించుకోలేదు ఇళ్ళ పట్టాలు ఇస్తాం? ఎలా అనిపించింది అసలు ఈయన వచ్చిన తర్వాత? ఏమైనా మార్పు కనిపిస్తుందా? మార్పుగానే ఉంది కదా. బాగుందంటారు? బాగానే ఉంది. మళ్ళీ గెలుస్తాడు ఈయన? బామ్మ నమస్తే, మీ పేరు? నా పేరు మహాబుని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేమా ఇక్కడనే ఉంటున్నాం, విజయవాడలో ఉంటుంటాం. విజయవాడలో ఉంటే గీతగారికి వచ్చాం, అక్కడ నుంచి ఇక్కడ స్థలాలు ఇచ్చారు మాకు. ఇక్కడ ఇచ్చారు? ఇక్కడ ఇచ్చారు. ఇళ్ళ పట్టా అందుకున్నారా? అందుకున్నామండి. ఆ పేరు మహాబుని. ఎలా అనిపించింది అసలు? బాగానే అనిపించింది సార్, బాగానే. అలా ఊహించారా లోకేష్ గారు నిజంగా ఇళ్ళ పట్టాలు ఇస్తారని? అంత బాగా విన్నాము, బాగానే ఉంటుంది సార్. బాగా చేస్తున్నారా పరిపాలన? మరి పరిపాలన బాగానే చేస్తున్నాం, అందరం బాగానే ఉంటున్నాం. దేవుడి దయా సార్. నమస్తే, మీ పేరు? రాంకోటయ్య. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పెనమాకండి. పెనమాక నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు మీరు? 70 సంవత్సరాలు నుంచి. 70 ఏళ్ళు అంటే చాలా మంది నాయకులను చూసుంటారు కదా, వాళ్ళకి లోకేష్కి తేడా ఏమన్నా గమనించారా? ఏంటి, ఏం గమనించారు? మాకు తల్లిదండ్రులు పోయారు, వాళ్ళు పోయినాక మేము 4 అన్నదమ్ములు. ఓకే. అందరూ పోయారు, నేను ఒక్కనే వాళ్ళ. మీరు ఒక్కరే మిగిలేరు. మరి ఇళ్ళ పట్టా ఇచ్చారా మీకు? ఇచ్చారండి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? బాగానే ఉందండి.
ఆయన చేతుల మీదకి అందుకోవడం ఎలా అనిపించింది? బాగా ఉంటానండి.